బాలు ప్లాన్ సూపర్. మాణిక్యాన్ని బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక సత్యమైతే ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు. ఇదంతా జరిగిన దాంట్లో నీ హస్తం ఏమన్నా ఉందా అంటూ అడగంగానే, అయ్యో నేనా, నాకేం తెలుసండి, నన్ను నిలదీస్తున్నారు, మీనా మోసపోవడానికి నాకు సంబంధం ఏముంది అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటంటే నటించేస్తున్నారు, మీకు సంబంధం లేకపోతే మీనా మోసపోయినట్టు మీకు ముందే ఎలా తెలిసింది? మీరు ఎంతో సంతోషంగా రెస్టారెంట్ నుంచి అన్నీ తెప్పించుకుని ఎలా పార్టీ చేసుకున్నారు? అసలు ఎందుకు నటిస్తున్నారు అంటూ శృతి అయితే అడుగుతూ ఉండంగా, ఏంటి శృతి, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి అంటూ ప్రభావతి అయితే కోపంగా అడుగుతూ ఉంటుంది. డబ్బున్నమ్మా బాగానే మాట్లాడింది కదా, తనకి ముందే అన్నీ తెలుసు. నువ్వు ఏదైనా చేశావు అంటే దాని వెనుక ఏదోటి కారణం ఉంటుంది. ముఖ్యంగా నువ్వు సంతోషంగా పార్టీ చేసుకుంటే దాని వెనకాల మీనా బాధ ఉంటుంది. మీనా బాధపడే సమయంలోనే నువ్వన్నా, ఈ పార్లలమ్మన్నా, ఈ మనోజ్ గాడైనా సంతోషంగా పార్టీ చేసుకుంటారు. మీరు సంతోషంగా పార్టీ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా నీకు ముందే అన్నీ తెలుసన్నమాట అంటూ ఇక బాలు అయితే అడుగుతూ ఉండగా అప్పుడు ఇక మీనా అయితే చెప్తుంది, ఇంతకు ముందు మీరు నన్ను డెకరేషన్కి వెళ్లకుండా ఆపినప్పుడు ఆ చింతామణితో చేతులు కలిపి నన్ను ఇంట్లోనే ఉండిపోయేలా చేశారు. పోనీలని అప్పుడు క్షమించి వదిలిపెట్టాను. ఇప్పుడు కూడా చింతామణితో చేతులు కలిపి నన్ను మోసం చెయ్యాలని చూస్తారా? నా అదృష్టం బాగుండి ఆ దేవుడి దయ వల్ల నేను నిజాన్ని బయటపెట్టి ఆ డబ్బులు తిరిగి తీసుకోగలిగాను. లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏంటి? 10 లక్షలు అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక, ఈయంతో జరిగింది చెప్పలేక నా పరిస్థితి ఏమైపోయేది, నా జీవితం ఏమైపోయేది? ఒక ఆడపిల్ల ఇలా బాధపడుతుంది అన్న కనికరం కూడా లేకుండా, కనీసం ఇంటి కోడలుగా చూడకపోయినా మీ అందరికీ సేవలు చేసే ఒక మనిషిగా అయినా నాకు విలువ లేకుండా ఎందుకత్తయ్యా ఇలాంటి పనులు చేస్తున్నారు? నేనేం తప్పు చేశానని, నేనేం పాపం చేశానని మీ అందరికీ వండి పెట్టడమే నేను చేసిన తప్ప? మీ అందరికీ ఏ సమయంలో ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఇంట్లో పని మొత్తం నా మీదే భారం వేసుకుని బయట పువ్వులు అమ్ముకుంటూ డెకరేషన్స్ చేసుకుంటూ ఇన్ని పనులు నా ఒక్క భుజం మీద వేసుకుని మోస్తూ ఉంటే మీకు నేను చులకనైపోయానా? ఆ చింతామణితో చేతులు కలిపి నన్నే నాశనం చెయ్యాలని చూస్తారా? మీరు అసలు మనిషేనా? ఏ అత్తగారైనా కొడుకు కోడలు సంతోషంగా వ్యాపారంలో ముందుకు వెళ్తూ ఉంటే ఆనందపడుతూ వాళ్ళకి తగిన సాయం చేస్తూ ఉంటారు. కానీ మీరు ఏ రోజు కొడుకు కోడలుగా గుర్తించకపోగా మాకు ఏ విధంగా నష్టం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. నష్టం గనుక వస్తే ఆనందపడుతూ ఉంటారు. బయట వాళ్ళకి మీరు అండగా ఉంటూ మమ్మల్ని అనగదొక్కాలని చూస్తారు. మీరేం మనిషి అండి? అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ మీనా అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ఈ మహాతల్లికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. మీనాని ఎప్పుడు ఏడిపించడమే ఈ మహాతల్లి పని. చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అంటూ బాలు కూడా కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక శృతి అయితే అడుగుతూ ఉంటుంది, మీరు అసలు కన్న తల్లేనా? బాలు నిజంగానే మీ కడుపున పుట్టిన బిడ్డేనా? మిమ్మల్ని చూస్తూ ఉంటే అసలు ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. పశువులు కూడా తమ బిడ్డలకి ఏదైనా ప్రమాదం అంటే ఎదురు నిలబడతాయే, అలాంటిది కన్న తల్లయ్యుండి ఇంటి వాళ్ళలో మనోజునొక్కడే ప్రేమగా చూస్తూ బాలుని మాత్రం అసహించుకుంటూ మీరు ఇలా చేయడం అస్సలు నాకు నచ్చలేదు. మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అంటూ ఇక శృతి కూడా కోపంగా అనేసి వెళ్ళిపోతుంది. చూసారా అందరూ నన్ను ఎన్ని మాటలు అంటున్నారో అంటూ ప్రభావతి అనగానే అందరూ అన్ని మాటలు అంటున్నారు. నాకైతే నీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది. అసలు నిన్ను నా భార్యగా ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడో అర్థం కావడం లేదు. నీలాంటి దాన్ని చూస్తే అసహ్యం వేస్తుంది. ఇన్ని సంవత్సరాలు నీలాంటి దానితో కాపురం చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటూ సత్యమైతే కోపంగానే వెళ్ళిపోయేసరికి ప్రభావతి అయితే కుప్పకూలిపోతుంది. దీంట్లో నేను చేసిన తప్పేముంది?
కేవలం చింతామణి చెప్పిన మాట విని సంతోషపడుతూ పార్టీ చేసుకున్నాను తప్ప నేనేం తప్పు చేశాను? నేనేమన్నా డబ్బులు తీసుకుని మోసం చేశానా? అందరూ నన్ను నిందిస్తున్నారు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంతలో ఇక అప్పుడే కామాక్షి అయితే వస్తుంది. ఏమైంది వదినా, ఎందుకు అలా బాధపడుతున్నావు? ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, ఏమవడమే ఉంది, అందరూ ఆ పూలు అమ్ముకునేదానికే కదా సపోర్టు. ఈరోజు ఆ పూలు అమ్ముకునేది నా భర్త చేత కూడా నన్ను తిట్టించింది. ఆయన ఎప్పుడు అనగొని మాటలన్నీ ఆయన నోటంట వచ్చేలా చేసింది. అందుకనే పూలు అమ్ముకునేదంటే నాకు ఇష్టం ఉండదు, దాని పేరంటేనే నాకు ఇష్టం ఉండదు అంటూ ఇక ప్రభావతి అంటూ ఉండగా, ఆ పూలు అమ్ముకునేది అంటున్నావే, మరి అది ఇంట్లో పని అంతా చేస్తూ మీ అందరికీ వండి పెడుతూ ఉంటే చక్కగా తింటున్నావు కదా వదినా. నువ్వు తినేటప్పుడు పూలు అమ్ముకునేది చేసిందే అని గుర్తు రావడం లేదా? ఇంట్లో పనులన్నీ చేయిస్తున్నావు, చక్కగా ఏది కావాలంటే అది వండమని చెప్పి తింటున్నావు. ఇంతలా చేస్తున్న తనకి ఎలాంటి విలువ ఇవ్వకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావే. మీనా గనక అలా ఓర్చుకుంది. అదే ఈ రోజుల్లో వచ్చే అమ్మాయిలైతే ఖచ్చితంగా నిన్ను పోలీస్ స్టేషన్కి ఏడ్చడమో లేకపోతే నీకు ఏదోటి విషం పెట్టి చంపేయడమో ఏదోటి చేసేవారు అంటూ అనగానే, అయ్యో అంత మాట అంటున్నావేంటి? ఇప్పుడు నేను చేసిన దాంట్లో తప్పేముంది? నువ్వు కూడా మీ అన్నయ్యలాగే మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అన్నయ్యలా మాట్లాడడం కాదు, నేను చెప్పింది నిజమే. ఎవరికైనా సహనం అంటూ ఉంటుంది. ఆ సహనం హద్దులు దాటే వరకు మాత్రం తెచ్చుకోవద్దు. హద్దులు దాటాయా నువ్వు తట్టుకోవడం చాలా కష్టం. మీనా ఓర్పుతో సహనంతో మీరు అనే మాటలన్నీ ఓర్చుకుంటూ ఇంట్లోని అలా చాకరీ చేస్తూ ఉంది. తనకి గనక ఓర్పు నశించిపోయింది అంటే తన కోపాన్ని ఆపడం ఎవరు సాధ్యం కాదు. అది గుర్తుపెట్టుకో. సర్లే, ఇవన్నీ నాకెందుకులే, కానీ నిన్ను ఒక పని మీద కలుద్దామని వచ్చాను అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. పనా ఏంటది అంటూ అనగానే, రేపు సుందరికి షాపింగ్ చేయడానికి వెళ్ళాలి. దానికి కావలసిన చీరలు నగలు అన్నీ తీసుకోవాలి. నువ్వు వస్తావని నీ దగ్గరికి వచ్చాను అంటూ అనగానే, సర్లే వస్తాను అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక కామాక్షి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక రోహిణి అయితే వస్తుంది. ఏమైంది అత్తయ్య, ఏం జరిగింది, అలా ఉన్నారేంటి అంటూ అడుగుతూ ఉండగా, నీ ఒక్కదానికి అత్తగారంటే గౌరవం ఉందమ్మా, మిగతా ఇద్దరు కోడళ్ళు కూడా నన్ను పట్టించుకోరు అంటూ ఇక ప్రభావతి అంటూ ఉండగా, అయ్యో అత్తయ్య, మీరు నన్ను మొన్నజిని ఎంత ప్రేమగా చూస్తారు, అదంతా చూసిన తర్వాత కూడా మిమ్మల్ని పట్టించుకోకపోతే ఎలాగా? మీరు నా కన్న తల్లితో సమానం. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎప్పుడూ అమ్మని చూసినట్టే అనిపిస్తుంది అంటూ రోహిణి అయితే నటించేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే, అమ్మ నీలాంటి కోడలు దొరకడం అదృష్టం అమ్మ. ఆ దేవుడు ఒక్క కోడలనైనా నాకు తగిన కోడల్ని ఇచ్చాడు. ఈ విషయంలోనే నేను సంతోషంగా ఉంటున్నాను అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. సర్లే ఆంటీ, మీకేం కావాలి అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే, ఏమీ లేదమ్మా, ఏదో కాస్త నీతో మాట్లాడాలనిపించి మాట్లాడానంతే. సరే, నేను కూడా పైకి వెళ్తున్నాను అంటూ ప్రభావతి అయితే పైకి వెళ్ళిపోతుంది. ఈ అత్తగారిని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి, లేకపోతే ఈవిడ్ని భరించడం చాలా కష్టం. ఆ మీనా పరిస్థితిలాగే నా పరిస్థితి కూడా ఉంటుంది అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇంతలో ఇక రంగా అయితే బాలుకి ఫోన్ చేస్తాడు. ఒరే బాలు, షాపింగ్కి వెళ్తున్నాంరా, నువ్వే తీసుకువెళ్ళాలి. బయట క్యాబ్ పెట్టుకుందామన్నా వాడు టయానికి వస్తాడో రాడో, మళ్ళీ ఎలా రిసీవ్ చేసుకుంటాడో అర్థం కాదు. అయినా పెళ్ళయ్యే ఆడపిల్లని ఒకటి తీసుకువెళ్తున్నాం కదా, బయట వాళ్ళకన్నా ఇంట్లో తెలిసిన వాళ్ళైతేనే నయం కదా, అందుకనే నిన్ను రమ్మంటున్నానురా అంటూ రంగా అనగానే, అయ్యో దాందే ఉంది మావయ్య, నేను వస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాలు అయితే. అనుకున్న విధంగానే బాలు అయితే ఇక రంగా ఇంటికైతే కారు వేసుకుని వస్తాడు. అప్పుడు ఇంతలో ప్రభావతి, కామాక్షి, సుందరి అందరూ కూడా బయటకైతే వస్తారు. ఏంటి నువ్వొచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయ్యో వదినా, మేమే బాలుని రమ్మని చెప్పాము,
మనం షాపింగ్కి వెళ్ళాలి కదా, మరి ఎలా వెళ్తాము? అందుకే బాలు అయితే కారులో తీసుకువెళ్తాడని రమ్మని చెప్పాను అంటూ కామాక్షి అంటూ ఉండంగా, వీడి ట్యాక్సీ తప్ప ఇంక వేరే ఏమీ లేవా? వేరే క్యాబ్ ఏదోటి బుక్ చేసుకోవచ్చు కదా, వీడిని రమ్మనడం ఏంటి అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అమ్మ క్యాబావతి, ఎవరో క్యాబ్ బుక్ చేసుకునే బదులు నేనే వచ్చాను కదా, అయినా నేను నీ కొడుకుగా కాదు, ఇప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్గానే వచ్చాను, వెనకాల ఎక్కువ అంటూ ఇక బాలు అయితే అంటూ ఉండంగా, వదిన ఈ వాదించడం ఎందుకో, పద వెళ్దాము అంటూ ఇక కామాక్షి అయితే తీసుకొని వెళ్తుంది. ఇక షాపింగ్ మాల్కి వెళ్ళేసరికి అక్కడికి ఇక మాణిక్యం అక్క అందరూ కూడా అక్కడికి అయితే వస్తారు. అప్పుడు ఇక మాణిక్యం అక్క అయితే ప్రభావతిని అందరినీ కూడా పలకరిస్తూ ఎంతో బాగా మాట్లాడుతూ ఉంటుంది. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అంటూ ప్రభావతి అనంగానే, అయ్యో దాందేముందండి, అయినా మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు ఈ వయసులో కూడా నాట్యం చేస్తారంట కదా, నాట్యం ఎంతోమందికి నేర్పిస్తున్నారని కూడా తెలుసుకున్నాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే అసలు ఈ వయసులో ఇలా చేయడం చాలా గొప్ప అనిపిస్తుంది అంటూ ఇక మాణిక్యం అక్క అనంగానే, అయ్యో మీరు నన్ను మరీ ముసల్దాన్ని అనుకుంటున్నట్టున్నారు, నాకంత ఏజేమీ అయిపోలేదండి అంటూ అనంగానే, అయ్యో ఏజేముంది, మొన్ననే 20 వెళ్ళి 30 వచ్చిందంతే అంటూ బాలు అయితే వెటకారమాడుతూ ఉంటాడు. అప్పుడిక కామాక్షి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఏంట్రా ఇక్కడ కూడా నువ్వు ఆపవా అంటూ అనంగానే, ముందు నువ్వు ఆపితే నేను ఆపుతాను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఇంతలో మాణిక్యం అక్క అయితే చెప్తూ ఉంటుంది, మా తమ్ముడు వస్తాను అన్నాడు, తన మేనల్లుడికి తన చేతులతోనే బట్టలు తీసుకుంటాను అన్నాడు. అంతేకాకుండా సుందరి కూడా వాడికి కూతురు వరుస కదా, అందుకే ఇద్దరికీ కలిపి వాడే బట్టలు తీస్తాను అన్నాడు, వాడి కోసమే చూస్తున్నాను అంటూ అనంగానే, అవునా మీ తమ్ముడు చాలా మంచివారిలా ఉన్నారే అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే మాణిక్యం అయితే వస్తాడు. అప్పుడు ఇక ఇంతలో మాణిక్యం అక్క అయితే, అంగో మా తమ్ముడు వస్తున్నట్టున్నాడు అంటూ అనంగానే, ఇంతలో బాలు అయితే మాణిక్యాన్ని చూస్తాడు. ఆ వచ్చే అతనేనా మీ తమ్ముడు అంటూ అనంగానే, అవును బాబు అతనే మా తమ్ముడు అంటూ ఇక చెప్తూ ఉంటుంది మాణిక్యం అక్క అయితే. ఇంతలో బాలు అయితే కంగారుగా బయటకైతే వెళ్ళి మాణిక్యాన్ని అయితే ఆపుతాడు. ఆగో, నువ్వు రోహిణి మేనమామవి కదా, మేకమామవి కదా, ఇక్కడున్నావేంటి అంటూ అనంగాని, నేను నేను అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు మాణిక్యం అయితే. చూడు మేకమామ, నువ్వు నిజం చెప్తావా, లేకపోతే నిన్ను లోపలికి తీసుకువెళ్ళి ఆ నలుగురు ముందు నిలదీయమంటావా అంటూ అడుగుతూ ఉండంగా, నన్ను క్షమించు బాబు, నేను రోహిణి మేనమామని కాదు, నాకు రోహిణికి ఎలాంటి సంబంధం లేదు బాబు, అమ్మాయి వచ్చి బ్రతిమలాడింది కాబట్టి నేను అలా అబద్ధం చెప్పాను తప్ప, నాది సింగపూరు కాదు, నేను రోహిణి మేనమామనే కాదు, నా పేరు మటన్ కొట్టు మాణిక్యం, నాది ఈ ఊరే బాబు అంటూ నిజాన్ని ఒప్పేసుకుంటాడు మాణిక్యం అయితే. ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళి మా అమ్మ వాళ్ళ ముందు బయట పెట్టినా ఎవ్వరూ కూడా నమ్మరు, పార్లల్లమ్మ ఏదో రకంగా నటించేస్తుంది, చూడు నువ్వు చేసిన మోసానికి పాపం పోవాలి అంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి, లేకపోతే పెళ్ళి జరగదు అంటూ ఇక బాలు అనంగానే, అయ్యో నేను చేసిన పాపానికి నా మేనల్లుడి జీవితంతో ఆడుకోవద్దు బాబు, నువ్వేం చెప్పినా చేస్తాను అంటూ ఇక మాణిక్యం అయితే చెప్పేసరికి, సరే నువ్వు మా పార్లలమ్మనే కలుసుకోవాలి, పెళ్ళి విషయం చెప్పాలి, ఖచ్చితంగా తను నిన్ను బెదిరిస్తుంది, నువ్వు వెళ్ళిపోవాలి, ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అంటూ నిన్ను బెదిరిస్తుంది, అప్పుడు మిగతాదంతా నేను చూసుకుంటాను అంటూ ఇక బాలు అయితే అనంగానే, అప్పుడే ఇంతలో ఇక మాణిక్యం అయితే చెప్తూ ఉంటాడు, సరే బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను,
తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇక అక్కడి నుంచి మాణిక్యం అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో బట్టల షాపింగ్ అయితే మొత్తం అవుతుంది. ఇక మాణిక్యం అయితే తన అక్కకి ఫోన్ చేసి నువ్వే తీసుకో అక్క, నాకు అర్జెంటుగా పనుండి బయటికి వచ్చేసాను అంటూ చెప్పడంతో ఇక మాణిక్యం అక్కే బట్టలన్నీ తీసుకుంటుంది. ఇక షాపింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే బాలు అయితే నాకు చిన్న పనుందని చెప్పి బయటికైతే వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక మాణిక్యం అయితే రోహిణికి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో రోహిణి అయితే మాణిక్యం దగ్గరికి అయితే వస్తుంది. ఏంటి సడన్గా రమ్మని చెప్పావు, అసలు ఏం జరిగింది అంటూ అనగానే మా మేనల్లుడికి పెళ్లి కుదిరింది, ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను అంటూ అనగానే మీ మేనల్లుడు పెళ్లి కుదిరితే నాకు చెప్పడం ఏంటి, నాకు సంబంధం ఏంటి అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. నీకు సంబంధం లేకపోతే అసలు నేను నిన్నెక్కడికి రమ్మనేవాణ్ణే కాదు, నీకు సంబంధం ఉంది కాబట్టే రమ్మన్నాను అంటూ అనగానే నాకు సంబంధం ఉండడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు మాణిక్యం అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. ఏమీ లేదు, పెళ్లి కూతురు ఎవరో కాదు కామాక్షి వాళ్ళ కూతురే సుందరి అంటూ చెప్పంగానే అప్పుడే ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. ఇంతలో విద్య కూడా వస్తుంది. ఏంటి నువ్వు అనేది, అసలు ఏం జరుగుతుంది అంటూ అనగానే అప్పుడే ఇక మాణిక్యం అయితే చెప్తూ ఉంటాడు. అవును, మా మేనల్లుడు ప్రేమించింది సుందరిని, ఆ సుందరి గురించి తెలుసుకున్నాను, వాళ్ళని కూడా కలుసుకున్నాను, కానీ మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఉంటారని నాకు తెలియదు కదా, తెలుసుకున్నాను, అందుకే ఈ విషయం చెప్పడానికి వచ్చాను అంటూ అనగానే చూడు, నీ మేనల్లుడు ప్రేమించకపోవడం ఇవన్నీ నాకు తెలియదు, నువ్వు వెంటనే పెళ్ళి ఆపేయాలి అంటూ అనగానే చూడమ్మా, నా మేనల్లుడి జీవితాన్ని నీ కోసం నేను నాశనం చెయ్యలేను, వాడు ఆ పెళ్లి చేసుకుని తీరుతాడు అంటూ మాణిక్యం అయితే చెప్తూ ఉండగా ఏంటి నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా అంటూ ఇక తన దగ్గరున్న రివాల్వర్ని అయితే తీస్తుంది. ఇక రోహిణి అయితే ఇదేంటి నీ దగ్గర రివాల్వర్ ఎప్పుడు పెట్టుకున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. విద్య అయితే ఇది మొన్ననే సేఫ్టీకి తీసుకున్నాను, ఆ గుణగాడు బాధ పడలేక ఇది నా బ్యాగ్లోనే పెట్టుకు తిరుగుతున్నాను, దాని అవసరం ఇప్పుడు పడుతుందని తెలియదు కదా, అందుకే ఇప్పుడు తీశాను అంటూ రోహిణి అయితే ఇక రివాల్వర్ చూపించి మాణిక్యాన్ని బెదిరిస్తుంది. చూడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు నా మేనమామవి కాదని కానీ, నాకు ఎవరూ లేరని కానీ, నాకు ముందే పెళ్ళయిందని కానీ, నాకు ఒక బిడ్డున్నాడని కానీ ఈ విషయాలు ఏవి కూడా నువ్వు చెప్పడానికి వీల్లేదు, ఈ విషయాలు చెప్తే ఊరుకునే ప్రసక్తే లేదు, నువ్వు మటన్ కొట్టు మాణిక్యాన్ని అన్న విషయం కూడా బయటపడడానికి వీల్లేదు అంటూ రోహిణి అయితే రివాల్వర్తో మాణిక్యాన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో బయటుండి ఇదంతా బాలు అయితే వీడియో తీస్తాడు. ఇక వీడియో తీసి వీడియోనైతే ప్రభావతికి పంపించంగానే ప్రభావతి అయితే ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మటన్ కొట్టు మాణిక్యమా అంటే రోహిణి ఇంత నాటకం ఆడించిందా, రోహిణి ఇంత మోసం చేసిందా, రోహిణి మోసాన్ని అసలు సహించలేకపోతున్నాను, అసలు రోహిణి ఇంత దారుణంగా మోసం చేస్తుందని అనుకోలేదు అంటూ ఇక ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో అప్పుడే బాలు అయితే వస్తాడు. ఏంటి నీ కోడలు నిన్ను ఉద్ధరిస్తుందని చెప్పావు కదా, ఇప్పుడు ఏమంటావు, పార్లలమ్మ ఎంత మోసం చేసిందో ఇప్పటికైనా తెలుసుకున్నావా, కోటీశ్వరరాలంటూ నెత్తిన పెట్టుకున్నావు, కానీ తను ఏం చేసింది, అడుగడుగునా నిన్ను మోసం చేస్తూనే వచ్చింది. మీనా మాత్రం అమాయకురాళ్ళ ఇంట్లో పనులన్నీ చేస్తూ నువ్వు ఏ మాటలన్నా పడుతూ అలా చేస్తూ ఉందే, తనకి ఎలాంటి విలువ ఇవ్వకుండా తను ఒక పేదింటి నుంచి వచ్చిందన్న లోకువుతో నువ్వు తనని బాధ పెట్టావు, ఇప్పుడేం చెప్తావు, పార్లలమ్మ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటావు అంటూ ఇక బాలు అయితే నిలదీస్తూ ఉంటాడు ప్రభావతినైతే. ఇప్పుడు
నేను ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ రోహిణి వచ్చిన తర్వాత చూపిస్తాను. నన్నే ఇంత మోసం చేస్తుందా? ఇన్ని రోజులు తనని నెత్తిన పెట్టుకున్నాను. తనని నా కోడలుగా కాదు, కూతుర్లా చూశాను. నాకు కోట్ల ఆస్తి వస్తుంది అని చెప్పినప్పుడు ఎంతగానో మురిసిపోయాను. నా కొడుకు కోటీశ్వరుడవుతాడు, వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాడు పాపం నోరు తెరిచి ఏమీ అడగలేడు, బ్రతకలేడు, అమాయకుడు అంటూ నేను ఎంతగానో బాధపడేదాన్ని. రోహిణిని చూసి ఎంతగానో గర్వపడేదాన్ని. నా కొడుకు జీవితం బాగుంటుంది, రోహిణి కారణంగా నా కొడుకు కోటీశ్వరుడవుతాడని అనుకున్నాను. కానీ ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. అదొచ్చిన తర్వాత దాని సంగతి చెప్తాను అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. అలాగే రోహిణి నిజ స్వరూపం బయటపడాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి.